అందరికీ దిస్ ఇస్ సుమలత కాసేజ్ వెల్కమ్ మై ఛానల్. మేడే సెలవు రావడంతో పిల్లలకు కూడా హాలిడేస్ ఉండటంతో అందరం కలిసి యాదగిరిగుట్ట ప్లాన్ వేసుకున్నాం అనమాట. యాదగిరిగుట్ట అటు నుంచి స్వర్ణగిరి టెంపుల్ కూడా చూడాలని అందరు ఎంతో ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారనమాట. ఇక అందరం అనుకొని బస్ మాట్లాడుకొని అందరం వేసుకున్నప్పుడు మాకు బస్ మాట్లాడుకొని మేమందరం కలిసి ఒక 40 మెంబర్స్ దాకా పెద్దవాళ్ళము, ఒక 10 మెంబర్స్ దాకా చిన్నపిల్లలు ఉన్నారనమాట. అందరం కలిసి చక్కగా ఎవరింట్లో వాళ్ళని చక్కగా అన్నీ వండుకొని మంచిగా అక్కడికి వెళ్ళి అందరం కూర్చొని తినేసాము. ఇక అందరు హ్యాపీగా చక్కగా ఇక యాదగిరిగుట్టకు జర్నీకి బయలుదేరామన్నమాట, టూర్కి. అయితే మేము ఫస్ట్ యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్నాం. మేడే అవ్వటంతో అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు ఒక 2 అవర్స్ అలా పట్టింది పైన దర్శనానికి. తర్వాత మేము అక్కడ ప్రసాదాలు అవన్నీ స్వీకరించి కాసేపు అక్కడ టైంపాస్ కాసేపు కూర్చొని తర్వాత మేము అక్కడ నుంచి భువనగిరి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చేసామన్నమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. భువనగిరి గుడి కాడ దావత్ అని, ఎల్లమ్మ గుడి కాడ దావత్. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా భోజనాలు అవి పూర్తి చేసుకొని మేము సాయంత్రం వరకు అక్కడే చెట్ల కింద కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ పూట స్వర్ణగిరి టెంపుల్ ఎంత బాగుందంటే అస్సలు మాటలతో చెప్పడం కాదు. కానీ మేడే సెలవు కావడంతో లక్షల మంది కుంభమేళా కావచ్చని కుంభమేళం జరిగిందా అసలు స్వర్ణగిరి టెంపుల్ మీద. ఎక్కడ చూడు జనాలు. ఇక అందరము ఇక కలుసుకొని ఇక మెల్లమెల్లగా అలా బయలుదేరుతూ ఉన్నామన్నమాట. ఆ మధ్యలో కాసేపు అక్కడ ఆగి అక్కడే కూర్చొని మంచిగా భోజనం చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా కంప్లీట్ చేసుకొని స్వర్ణగిరికి వెళ్ళాము. స్వర్ణగిరికి వెళ్ళే దారి ఎంత ట్రాఫిక్ చూడండి, దారి మొత్తం కార్లు, మొత్తం ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇక ఎంట్రన్స్ ఎంత బాగుంది కదా స్వర్ణగిరి, బాబా చాలా బాగుంది. ఎత్తైన గోపురాలు, ఎత్తైన మండపాలు, పెద్ద పెద్ద దారులు, అసలు చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్. ఇక్కడ కొంచెం మంది లోపల మనకు ఎంట్రన్స్లో కనిపిస్తున్నారు, కానీ మొత్తం జనమంతా పైనే ఉన్నారు, చాలా మంది అసలు. ఇక అందరం ఒకటే దగ్గర ఉండి ఇక లోపలికి వెళ్ళడానికి అందరం ఒకటే దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకోటి ఏంటంటే తీరా అందరం పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క దగ్గరికి విడిపోయింది. తర్వాత మళ్ళీ అందరము మళ్ళీ బస్ దగ్గర కలిసి మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇక అంతమంది జనాలు ఉన్నారు పైన, ఎవరు ఎక్కడ వెళ్తున్నారో కూడా తెలియట్లేదు, ఎవరెవరి గ్రూప్ వాళ్ళు. అలా ఒకరు జలనారాయణ దగ్గరికి, ఒకరేమో హనుమాన్ దగ్గరికి, అలా కొందరేమో అలా చుట్టుపక్కల అందాలు, వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ చూస్తూ అలా అది మొత్తం అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఎంత పెద్ద పెద్ద గేట్లు, ఇక్కడ చెప్పులు స్టాండ్, ఇక్కడ చెప్పులు వదిలేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. పిల్లలైతే వీడియో తీస్తున్నా అనేసరికి ఏమన్నా ఎక్సైట్మెంట్, హాయ్ 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 అని మీ అందరి కోసం హాయ్ చెప్తున్నారు. మా అమ్మ అంత దూరం కష్టపడి చక్కగా నడుచుకుంటూ వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అసలు ఎంట్రన్సే ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ గుడి అసలు లైట్లు కదా ఎంత బాగున్నాయి, గ్రీన్, రెడ్, ఎల్లో, పింక్ తల మెరిసిపోతున్నాయి. అసలు ఎంట్రన్సే వాటర్ ఫౌంటైన్ అందరినీ ఆకట్టుకుందనమాట. అందరు అక్కడ సెల్ఫీలు తీసుకోవటం, అసలు మంచి గ్రూప్ ఫోటోలు తీసుకోవటము, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇది బ్రహ్మరథం అంటారంట, దీన్ని రాసింది. వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బాగుంది వాటర్ ఫౌంటైన్. అందరికీ అసలు ఎంట్రన్స్ కిందనే ఇంతమంది ఉన్నారు. ఇక పైకి ఎక్కాం చూడండి. పైన అయితే అక్కడ మనకు ఇంతకుముందు వీడియోస్లలో ఆ రెడ్ కార్పెట్ అయితే తల మెరిసిపోయేది.
అసలు ఎక్కడ రెడ్ కార్పెట్ మాత్రం కనిపించలేదు. చుట్టూ జనాలే. బాబు సెలవులో ఉన్నప్పుడు మాత్రము ఇలాంటివి దగ్గరికి వెళ్ళొద్దు అనిపించిందండి ఆ జనాలను చూసి. ఎందుకంటే కాస్త సెలవు తీసుకున్న ఈ హాలిడేస్ లేనప్పుడు వచ్చి ఇలాంటి టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటే బాగుంటుంది. హాలిడే అవ్వటంతో అందరికి అదే రోజు వీలు కావడంతో అందరు వచ్చేసరికి అలా నార్మల్ దర్శనానికి మాకు వీలు కాక, అలా డోనర్ దర్శనానికి వీలు కాక చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఆ డోనర్ దర్శనానికి రాత్రి 9 గంటల వరకు వెయిట్ చేస్తే అప్పుడు ఆ డోనర్ దర్శనానికి అప్పుడు కొంచెం లైన్ ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి ఆ డోనర్ దర్శనంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏదో ఒకసారి ఒక మంచిగా అనిపించదు కదా, అందుకనమాట. కానీ నెక్స్ట్ టైం వద్దామన్న ఆశ ఉంటుంది కదా మనకి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా ఈ హాలిడేస్లలో రాకుండా వేరే రోజులో వచ్చి స్వామిని మంచి దర్శనం చేసుకోండి. అసలు ఎక్కడ చూడచనాలే మెట్లు ఎక్కుతుంటే సేమ్ మనకు తిరుపతిలో ఉన్నట్టే ఉంది మెట్లు. అలా ఎక్కుతుంటే అలా అక్కడ రాసినట్టే మొత్తం మెట్ల మీద కూడా అలాగే రాశారు. అసలు మంచి అందరూ పైకి అలా ఎక్కుతూ చాలా బాగుంది. ఇక అందరూ మంచి వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ వచ్చారనమాట. ఇక్కడ కొంచెం లైట్గా పల్చగా కనిపిస్తున్నాయి అంతే జనాలు. ఇక పైకి ఎక్కినాక చూడండి బాబోయ్. అందుకే వీక్లీ ఆఫ్టర్స్లో అదే పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రము ఇలాంటివి దర్శనాలకు మాత్రం రాకండి. ఇది చూశాక మాకు చాలా అనుభవం అయింది. ఇదే కాదు, మాకు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇదిలాగే జరిగింది. తిరుపతి కూడా మేము ఆ హాలిడేస్లో ఉన్నప్పుడు వెళ్తే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. మెట్లు మాత్రము ఏమి ఇబ్బంది లేవండి. ఎక్కేటప్పుడు ఎత్తుగా అలా లేవు, మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెద్దగా అంత పైకి మెట్లు ఎక్కినాము అన్న అది టెన్షన్ కూడా ఏం లేదు. మంచిగా అందరూ హ్యాపీగా ఎక్కేస్తున్నారనమాట. ఏ టెన్షన్ లేకుండా మంచిగా అందరు ఎక్కేస్తున్నారు. ఇదొకటి మనకు ఆ పక్కకు స్లోప్గా కూడా ఉంది, మెట్లు లేకుండా మనం అట్నుంచి కూడా మనం ఎక్కొచ్చు అనమాట. మేము నెక్స్ట్ దిగేటప్పుడు అక్కడి నుంచి దిగుకుంటూ వెళ్తాం అనమాట.
డీవియేషన్ లేకుండా. ఈ రథం పైన హనుమంతుడు ఎంత బాగున్నాడు కదా. ఈ రథం చెక్కడానికి 5 సంవత్సరాలు పట్టిందంట. స్వామివారు ఉన్న భంగిమ కూడా ఇక్కడే ఉందంట. ప్రపంచంలో ఇంకెక్కడ ఇలాంటి భంగిమ లేదంట. స్వామివారు అలా వంగి నిల్చున్నారు. ఇట్లా మనకు చిన్నపిల్లలు ఇలా తొంగి చూస్తున్నట్టు చాలా బాగుంది. తర్వాత అతిపెద్ద గంట, ఆ గంట కొట్టడానికి అందరూ ఉత్సాహంతో గంట కొడుతూ ఉన్నారనమాట. చాలా పెద్ద గంట. ఆ గంట దగ్గరికి వెళ్ళి ఆ గంట కూడా కొట్టి చక్కగా మేము అక్కడి నుంచి ఇంకా జలనారాయణని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఆ రథంలో ఉన్న హనుమాన్ కింద, తర్వాత పైన ఆ హనుమాన్ అన్నమాట. ఇక ఈ పక్కకి గంట ఉంది. అందరూ పోటీ పడుతున్నారు కొట్టడానికి. రథంకి ఉన్న చక్రాలు అసలు ఎంత బాగా డిజైన్ చేశారు, చాలా బాగా చేశారండి. ఎంత బాగా కట్టారు. అదంతా రాతితో అలా చెక్కడం అంటే ఎంతో అదృష్టం వాళ్ళు అసలు. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్. నెక్స్ట్ జలనారాయణుని వీడియో ఉంది. దీని తర్వాత జలనారాయణ వీడియో కూడా చూసి మన ఈ స్వర్ణగిరి టెంపుల్ పూర్తిగా 2 ఎపిసోడ్లలో చేసాము. ఆ వీడియో కూడా చూసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.